సువార్త పత్రిక తీసుకోండి. జర్నీలో ఉన్నారు. చదవండి తల్లి యేసుప్రభు సువార్త అమ్మ. ప్రభువులు విన్నారమ్మా యేసయ్య కోసం, యేసుప్రభు కోసం విన్నారా? చదవండి సువార్త. ఎందుకంటే అందులో రాసిన మ్యాటర్ గొంగళ పురుగు కోసం రాసాం. అంటే భూమి మీద గొంగళ పురుగు 2 జీవితాలు ఉంటాయి. గొంగళ పురుగులా ఉంటుంది, మనకి ఇష్టం ఉండదు. కానీ అదే మరలా సీతాకోకచిలుకలా మారుతుంది. దాని స్టోరీ ఏంటంటే గొంగళ పురుగు తన ఆహారం కోసం తను వెళ్తుంటుంది. చూసి ఎవరు ఇష్టపడకుండా గొంగళ పురుగుని నెట్టేస్తారు. ఎవరు ఇష్టపడరు గొంగళ పురుగుని. కొన్ని సందర్భాల్లో మన జీవితాలు మనకి నచ్చవు కదమ్మా. అందరి బతుకులు బాగున్నాయి, నా బతుకేట ఎలాగైపోయిందని మనం బాధపడుతుంటాం. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని బాధపడుతుంటాం. అయితే గొంగళ పురుగు ఏం చేస్తుందంటే తన ఆహారం కోసం వెళ్తుంటే ఎక్కడ చూసినా అవమానాలే మన కరపలతో నెట్టేస్తుంటాయి. అదేం చేస్తుంది, గూడులోకి వెళ్ళిపోయి ఆ గూడులోనే 21 రోజు ఉంటుందట అమ్మ. 21 రోజు ఉన్న తర్వాత అది రెక్కలు కట్టుకుని బయటకు వస్తుంది 21 రోజు తర్వాత. అంటే దేవుడు దానికి కొత్త జీవితం ఇచ్చాడు. అంటే నువ్వు ఎంత బాధతో ఉన్నావు, నీకు కొత్త జీవితం ఇస్తున్నావు రా అని చెప్పి రెక్కలతో దేవుడు బయట తీసుకొస్తాడు. అది రెక్కలతో బయటకు వచ్చినప్పుడు ఎంత చక్కగా తింటుందమ్మ. పువ్వుల్లోకి వెళ్ళి మకరందం ఇంకా నేల మీద తాకాల్సిన అవసరం లేదు. ఎగురుకుంటూ వెళ్తుంది. పువ్వుల్లోని వాలి అందులోని మకరందాన్ని తిరుగుకుంటుంది. అంత ఆరోగ్యంగా ఉంటుంది. దాని జీవితం వేరు. ఇప్పుడు గొంగళ పురుగు వచ్చింది అనుకో అమ్మ, గొంగళ పురుగు వచ్చి మన దగ్గర వాళ్తే అమ్మ నా దగ్గర వాలితే గొంగళ పురుగు నా దగ్గర సీతాకోకచిలుక అయిపోయింది కదా, సీతాకోకచిలుక అయిపోయింది. మనం వాళ్తే అబ్బా సీతాకోకచిలుక నా దగ్గర వాలింది అని చెప్పి మనం సరదా పడతాం. అంటే గొంగళ పురుగుని అసహించుకున్నాం. సీతాకోకచిలుకలా మారిపోయిన తర్వాత ఎంత ముచ్చటపడ్డాం, ఎంత ఇష్టపడ్డాం కదా. దేవుడు మన జీవితంలో కూడా అమ్మ బాధలు కష్టాలు ఉన్నప్పుడు మన జీవితం మన నచ్చదు, మన జీవితం ఇతరులకి నచ్చదు. అలాంటప్పుడు అమ్మ మనం దేవుని తెలుసుకుంటే మన బ్రతుకు బాగుంటుంది, మారుస్తాడు. మన బ్రతుకు దేవుడు మార్చిన తర్వాత మన బ్రతుకు మార్చిన తర్వాత అందరికి మనం ఇష్టపడతాం. మనం ముఖ్యమవుతాం. మన కుటుంబంలో అమ్మ ఈ వ్యక్తి రావాలి, తల్లి రావాలి, మనం ముఖ్యంగా దేవుడు చేస్తాడు అమ్మ. అలాగే మూలరాయిగా దేవుడు చేస్తాడు. దేవుడు గొప్పవాడతాడు. ఎల్లకాలం భూమి మీద ఉండుతాం. ఏదో రోజు ఖచ్చితంగా మన భూమిని విడిచిపెట్టి మనం పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ భూమిని మనం చేసిన పాపం అడ్డుపడుతుందమ్మ. ఈ పాపంతో మనం చనిపోయినట్లయితే దేవుడి ఆ లోకానికి వెళ్ళాం. దేవుడి దగ్గర వెళ్ళలేని అందరూ శిక్షకు వెళ్తారు. దాన్నే నరకం అన్నారు. అగ్నిగుండం యుగాలు కూడా భరించలేని బాధ ఇదమ్మా. ఆ నరకం తప్పించడానికి దేవుడు భూమి మీద మానవుడికి వచ్చారు. మనందరం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు మన పాపాలకు క్షమించబడి దేవుడిని స్వర్గానికి వెళ్తాం. భూమి మీద మనకున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నింటినీ దేవుడు ఆదుకొని విలువలేని మన జీవితాన్ని గొప్ప విలువనిస్తారమ్మా. తెలుసుకోండి. మన ఇక్కడ పందిరప్పని కూడా చేస్తాము. మీకు ఏంటండి ఇక్కడ మీకు ఏం నచ్చితే లేదమ్మా. దేవుడు నమ్ముకోనమ్మా. తెలుసుకోండి. సువార్త పత్రిక సార్ ఖాళీగా ఉన్నాం చదవండి అమ్మా. సువార్త పత్రిక అమ్మా. ప్రభుని తెలుసుకోండి, చదవండి. యేసయ్య గొప్ప దేవుడు అమ్మ, నిజమైన దేవుడు. ఏటమ్మా అమ్మ ఈ ఉదయం మేము వచ్చింది ఏదో మతం గురించి చెప్పడం. బాగున్నా బాబు. ఏదో మతం గురించి చెప్పడం కాదు తల్లి. మనం అందరం మనుషులు కదమ్మా. కులము మతం అనేది మనం ఏర్పాటు చేసుకుంది ఏటమ్మా. కానీ మనం మనుషులం కదా. మనుషులైన మనం ఏదో రోజున భూమిని విడిచిపెట్టి మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద మనం తెలియక చేసిన పాపములు ఉన్నాయి. ఈ పాపములు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన అడ్డుపడతాయి కదా. పాపంతో వారు ఎవ్వరు కూడా దేవుడి దగ్గర వెళ్ళలేరమ్మా. దేవుడి దగ్గర వెళ్ళలేని వారు శిక్షకు వెళ్తారు. దాన్నే నరకం అన్నారు. అగ్నిగుండం యుగాలు భరించలేని బాధ. ఇది మనకు తెలీదు. ఇదంతా దేవుడు తెలుసు. ఈ నరకం ఎలాగ ఉంది, మనుషులు చేసే పాపంలో నరకానికి వెళ్ళిపోతారని తెలుసు కాబట్టి పాపం విడిపించడానికి దేవుడే మానవుడికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తారు. మనందరం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష యేసయ్య భరించారు. మన కోసం చనిపోయి తిరిగి లేచారు. ఇదమ్మా యేసయ్యని తెలుసుకొని మతం కాదు, యేసుని నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడి దేవుడిని పరలోకాన్ని చేరగలరు. ఇంతలే దగ్గరలో చర్చ్ ఉంది కదా, వెళ్ళండి అమ్మ. దేవుని నమ్ముకోండి.